గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం డిస్క్ ప్రాబ్లమ్స్ మరియు ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం. వీటికి సంబంధించి పంచకర్మ ద్వారా ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు స్టార్ ఆయుర్వేద డాక్టర్ భరతేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది చాలా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. మేబీ డ్యూ టు వర్కింగ్ అవర్స్ వల్ల కావచ్చు, ప్రెషర్ వల్ల కావచ్చు, లేదంటే యాక్సిడెంట్స్ వల్ల కావచ్చు. సో మెయిన్గా డిస్క్ ప్రాబ్లమ్స్లో ఏ విధంగా ఉంటాయి? డిస్క్ ప్రాబ్లమ్ తీసుకున్నట్టయితే ఒకటి ఏజ్ రిలేటెడ్ థింగ్ అండ్ అగైన్ నెక్స్ట్ వన్ అంటే ఎర్లీ ప్రోగ్నోసిస్. అంటే లైక్ మీరు చెప్పినట్టు ఒకటి ట్రావెల్ కావచ్చు, స్ట్రెస్ అండ్ అగైన్ పాస్ట్ హిస్టరీ ఆఫ్ ఇంజరీ ఉండడం, లేకపోతే ట్రామా ఉండడం అండ్ అగైన్ లాంగ్ స్టాండింగ్ అవర్స్ ఉండడం, లేకపోతే ఆర్ఎల్స్ వంటి వాట్ వి సే అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం, ఇవన్నీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఉంటాయి. దాంతోపాటు వెన్ ఇట్ కమ్స్ టు లంబార్ కానీ లంబార్ రీజన్స్లో డిసబుల్ రావడానికి కారణం ఈవెన్ కొన్ని కండిషన్స్లో లైక్ ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా డ్యూ టు అబ్నార్మల్ ప్రెషర్ వల్ల డిస్క్ ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. దాంతోపాటు సమ్ లోకల్ అనెస్థీషియా కావండి, లేకపోతే పోస్ట్ సర్జికల్ ఆపరేటివ్స్లో కూడా డిసబుల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అగైన్ ఇఫ్ అట్ ఆల్ లేటర్ స్టేజెస్ ఆఫ్ పీరియడ్లో ట్రామా ఉండడం కానివ్వండి, అండ్ అగైన్ ఎక్కువసేపు కూర్చోవడం అండ్ ఎక్కువసేపు డ్రైవ్ చేయడం అండ్ ఎక్కువసేపు వంగొని పని చేయడం, ఇలాంటి వాటి దాంట్లో కూడా మనకు డిస్క్ బల్జ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దాని ప్రకారంగా ఎక్కడెక్కడ ఏ ప్రదేశంలో డిస్క్ బల్జ్ ఉంది దాని ప్రకారంగా సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేది మారుతుంది. ఇఫ్ అట్ ఆల్ సర్వైకల్ రీజన్లో ఉన్నట్టయితే రెండు చేతికి తిమ్మిర్లు ఎక్కడం కానివ్వండి, లేకపోతే డ్రాగింగ్ పెయిన్ ఉండడం అండ్ అగైన్ వర్టిగో ఉండడం. వర్టిగో అనేది మనం చాలా సర్వసాధారణంగా చూస్తాం అండ్ దట్ టు ఇన్ లేటర్ స్టేజ్ ఆఫ్ సర్వైకల్ స్పాండిలోసిస్లో. అండ్ అగైన్ నాసియా కండిషన్ అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, ఇవన్నీ మనం సర్వైకల్ డిస్క్ బల్జ్లో చూస్తుంటాం. అండ్ వన్ కమింగ్ బ్యాక్ టు ద లంబార్ స్పాండిలోసిస్లో వచ్చేసరికి దెర్ విల్ బి బౌల్ బ్లాడర్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. దాంతోపాటు అటు పర్టికులర్ సైడ్లో కానీ డిస్క్ బల్జ్ అండ్ అగైన్ నర్వ్ కంప్రెషన్ ఉన్నట్టయితే ఆ పర్టికులర్ లెగ్కి నర్వ్ ఏ పార్ట్స్కి ఏ మజిల్స్కి సప్లై చేస్తుందో అక్కడంతా తిమ్మిర రావడం కానివ్వండి, సుదులతో గుచ్చడం ఉండడం అండ్ అగైన్ డ్రాగింగ్ పెయిన్ అనేది మనం చూస్తుంటాము. అండ్ అగైన్ లంబార్ డిస్క్ బల్జ్ వచ్చేసరికి మనం వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ఇది సియాటికా అండ్ లంబార్ డిస్క్ బల్జ్. అంటే రెండింటికి వేరే వేరే కారణాలు ఉంటాయి. అండ్ అగైన్ పర్టికులర్ నర్వ్ కంప్రెస్ అవ్వడం మనము సియాటికా నర్వ్లో చూస్తుంటామండి. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో సురేష్ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నడుము నొప్పి ఎక్కువగా ఉంది మేడం. మాకు ఎక్కువసేపు కూర్చున్నా కానీ నడుము నొప్పి వస్తుంది. రైట్, ఓకే అండి. ఏం పని చేస్తుంటారు సురేష్ గారు? సార్ ఇప్పుడు అగ్రికల్చర్ చేస్తున్నాను, గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. ఓకే అండి. ఎప్పటి నుండి ఉంది నడుము నొప్పి? 3 years నుండి సార్. అంతకుముందు నాకు అపెండిక్స్ ఆపరేషన్ అయింది సార్, అప్పటి నుండి స్టార్ట్ అయింది కొంచెం కొంచెం. రైట్ అండి. ఎక్కువసేపు వంగి పని చేయడం ఉంటుందా అండి? ఇప్పుడు ఏం అంత కష్టపడట్లేదు సార్. రైట్ అండి. ఇప్పుడు నుండి ఎన్ని రోజుల నుండి పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది? ఇప్పుడు దాదాపు 3 years అవుతుంది సార్. రైట్ అండి. రెండు కాళ్ళకు నొప్పి ఉంటుందా లేకపోతే ఒకటే ఓన్లీ నడుము రీజన్లోనే ఉంటుందా అండి? మోకాలు నొప్పి కూడా వస్తుంది సార్. రైట్ అండి. ఎప్పుడెప్పుడు ఉంటుంది మోకాలు నొప్పి? ఉదయం పూట ఎక్కువగా ఉంటుందా? ఉదయం పూట ఎక్కువ ఉంటుంది, ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ఉంటుంది. రైట్ అండి. ఒకటి ఇక్కడ సింపుల్, ఎక్కువసేపు కూర్చోడం వల్ల అండ్ అగైన్ ఎక్కువ పని చేయడం వల్ల దేర్ విల్ బి మజిల్ స్పాజమ్స్ ఉంటుంది. అండ్ అగైన్ హిస్టరీ ఆఫ్ ఆపరేషన్ ఉంది అంటున్నారు. అండ్ అగైన్ సింపుల్ స్పైన్ జనరల్ అనెస్థీషియా ఇచ్చినప్పుడు కూడా దేర్ విల్ బి మైనర్ ఇంజురీ టు ద నర్వ్ ఉంటుంది. దానివల్ల కూడా లేటర్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో చాలా తక్కువ మందికి ఇలాంటి డ్యూ టు ఆపరేటివ్ ప్రొసీజర్స్ నొప్పి రావడం అనేది జరుగుతుంది. అదొకటి. అండ్ అగైన్ మజిల్ స్పాజమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి మీకు ఆ మోకాలు నొప్పులు అనేది వస్తుంది. ఒకటి ఎక్కువగా సన్కి ఎక్స్పోజర్ కావడం అండ్ అగైన్ దట్ టు ఇన్ ద ఎర్లీ మార్నింగ్స్ ఎక్కువగా సన్కి ఎక్స్పోజర్ అయినట్టయితే చాలా మటుకు మోకాలు నొప్పులు అనేది తగ్గుతున్నాయి. అండ్ సింపుల్ మార్నింగ్ ఎక్సర్సైజెస్ దాంతోపాటు కొన్ని బ్యాక్ స్ట్రెచెస్ ఎక్సర్సైజెస్ చేసినట్టయితే డెఫినెట్గా నొప్పి అనేది పోతుందండి. సో డాక్టర్, మెయిన్గా సర్వైకల్ స్పాండిలైటిస్తో చాలామంది బాధపడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, డ్రైవర్స్ కానివ్వండి, వాళ్ళలో మెయిన్ ఇదే నెక్ పెయిన్ కంప్లైంట్తో వస్తుంటారు. అసలు ఎందువల్ల వస్తుందంటారు వాళ్ళకి? గుడ్ క్వశ్చన్ అండి. వై బికాస్ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, డ్రైవర్స్ కానివ్వండి, లేకపోతే ఎక్కువసేపు సిస్టమ్ వర్క్ మీద కూర్చొని పనిచేసే వాళ్ళకి ఏమవుతుందంటే దెర్ విల్ బీ అ రెస్ట్రిక్టెడ్ మూమెంట్ ఆఫ్ ద సర్వైకల్ వర్టిబ్రేస్ అండి. దానివల్ల ఎందుకంటే ఎక్కువసేపు ఎక్సర్సైజ్ ఉండకపోవడం అండ్ అగైన్ డ్యూ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్
ఫోర్స్కి కిందికి రావడం అండ్ దట్ టు విత్ అన్ సెడెంటరీ లైఫ్ స్టైల్, విటమిన్ డి లేకపోవడం అండ్ అగైన్ కాల్షియం మెటబాలిజం లేకపోవడం వల్ల కూడా డిస్క్ బల్జ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దెర్ విల్ బ్రిటల్నెస్ ఆఫ్ వర్టిబ్రే కూడా ఏర్పడే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డ్యూ టు ఈ డ్రైవర్ పోస్ట్ కానివ్వండి, లేకపోతే సో కాల్డ్ మీరు ఇప్పుడు చెప్పినట్టు ఈ సాఫ్ట్వేర్ టెక్నీషియన్స్లో ఏమవుతుందంటే దట్ రెస్ట్రిక్టెడ్ మూమెంట్ వల్ల దెర్ విల్ బి ప్రెషర్ ఏర్పడుతుంది బిట్వీన్ ద వర్టిబ్రేస్. దాని నుండి డిస్క్ బల్జ్ అనేది అవుతుంది. అండ్ అగైన్ పర్టికులర్ నర్వ్ను ఒత్తుకోవడం పోవడం వల్ల రేడియేషన్ ఆఫ్ ఎంతవరకు ఆ నర్వ్ సప్లై అవుతుందో అంతవరకు పెయిన్ ఉండడం కానివ్వండి, లేకపోతే పారాస్థిషియా కండిషన్ ఉండడం కానివ్వండి, మనం తరచూ ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో చూస్తుంటాం. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి హరిత గారు. నమస్తే మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో సార్, మా హస్బెండ్ కి పిత్తాశయంలో స్టోన్ ఉంది 12 mm. ఓకే అండి. దాని వల్ల ఫుల్ గా బ్యాక్ పెయిన్, కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. ఓకే అండి. అసలు నడుము దగ్గర బాగా నొప్పులు ఉంటాయి అంటారు, కాళ్ళు బాగా లాగేస్తాయి. ఆల్రెడీ మోకాళ్ళ దగ్గర ఇలా సౌండ్ వస్తూ ఉంటుందండి, పెయిన్ సౌండ్. ఓకే అండి. ఎప్పటి నుండి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయండి? 1.5 year అవుతుంది. సో అప్పటి నుండి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా? అప్పటి నుండి ఉన్నాయి. రైట్ అండి. ఒకటి ఏమవుతుందంటే వెన్ ఇన్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉండడం వల్ల ఒకటి డైజెషన్ని హ్యాంపర్ అవ్వడం అనేది జరుగుతుంది. వై బికాస్ దెర్ విల్ బి ఇన్సఫిషియంట్ అమౌంట్ రిలీజ్ ఆఫ్ బైల్స్ ఇన్ ద స్టమక్. దట్ టు అప్పుడు సరిగా డైజెషన్ కాకపోవడం అండ్ అగైన్ సరిగా ఫుడ్ అందకపోవడం సో కాల్డ్ పార్ట్స్కి, అలా కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఉంటుంది. దాంతోపాటు ఈ రెస్ట్రిక్టెడ్ మూమెంట్స్ అండ్ అగైన్ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల కూడా పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అగైన్ కాలర్స్ పేషెంట్ది ఏజ్ మెన్షన్ చేయలేదు. ఇఫ్ అట్ ఆల్ 40+ ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. దానివల్ల కూడా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది రావచ్చండి. అండ్ అదే దాన్ని కూడా మనం డిఫరెన్షియల్ డయాగ్నోస్ చేయాలంటే సింపుల్ ఒక విటమిన్ B12 అండ్ విటమిన్ డి టెస్ట్ చేయించుకోండి. దాంతోపాటు సింపుల్ యాపిల్స్ రెగ్యులర్గా యాపిల్ అండ్ అగైన్ వెనగర్ జ్యూస్ని ఎవ్రీడే ఒక్కొక్క స్పూన్ తీసుకున్నట్టయితే బైల్ స్టోన్స్ తగ్గుతాయి. దాంతోపాటు ఇఫ్ అట్ ఆల్ అదే రీజన్ ఉన్నట్టయితే క్రమేణా ఈవెన్ నీ జాయింట్స్ నొప్పులు కూడా తగ్గుతాయమ్మా. కాకపోతే ఇఫ్ అట్ ఆల్ ఓన్లీ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నట్టయితే ఎవ్రీడే ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ దాంతోపాటు అశ్వగంధ చూర్ణం కలుపుకొని తాగినట్టయితే సో కాల్డ్ పీరియడ్లో అది తగ్గిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం, నాకు మెడ నొప్పి, తర్వాత నడుము నొప్పి, కిడ్నీలలో స్టోన్స్ ఉన్నాయి. ఓకే అండి. ఈ పాదాలు నొప్పులు, పాదాలల్లో కీళ్ళ నొప్పులు, కొంచెం వాపు వచ్చింది. రైట్ అండి. అయితే పాజిటివ్ హోమియోపతి కరీంనగర్ చూపెట్టుకుంటున్నా సార్ నేను. రైట్ అండి. సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది అన్నారు. రైట్ అండి. ఈ ఎడమ చెవి కింది భాగంలో నరాలు నొప్పి వస్తున్నది. ఓకే అండి. ఎడమ సైడ్ చెవి కింది భాగంలో నరాలు వస్తున్నాయి. ఓకే. తర్వాత నడుము ఒకటి, కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి. ఓకే అండి. పాదాల దగ్గర కూడా మీరు రీసెంట్ గా మొన్న 2-3 సార్లు వాపు వచ్చి కొద్దిగా నొప్పులు వచ్చినాయి 2 కాళ్ళు. ఓకే అండి. కిడ్నీ స్టోన్స్ ఉందంటున్నారు, ఎంత సైజ్ ఉందండి? 4 mm 6 mm అని వచ్చినాయి సార్. రైట్ అండి. 2 కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. రైట్ అండి. అది కిడ్నీ స్టోన్స్ వల్లనే పాదాల వాపులు అనేది వస్తుంటుంది. ఒకటి నీళ్ళు ఎక్కువగా తాగండి. దాంతోపాటు ఉలవల్ని మనం నైట్ నానబెట్టి లేకపోతే ఉలవల నుండి చారు చేసుకొని ఎవ్రీడే తాగినట్టయితే ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు అది మిచ్యురేషన్కి ఈజీ హెల్ప్ అవుతుంది. డయూరిటిక్గా పనిచేస్తుంది. అండ్ సో కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద టైం అండ్ స్టోన్స్ అనేది వెళ్ళిపోతాయండి. వన్స్ ఆ స్టోన్స్ తగ్గిపోతే కాళ్ళు వాపులు రావడం కానివ్వండి, లేకపోతే బ్యాక్ పెయిన్ రావడం కానివ్వండి చాలా మటుకు తగ్గిపోతుంది. కమింగ్ బ్యాక్ టు ద సర్వైకల్ స్పాండిలోసిస్, మీరు చెవి దగ్గర పెయిన్ అంటున్నారు. అక్కడ మీరు కొంచెం పంచకర్మ ట్రీట్మెంట్ అండ్ అగైన్ స్నేహనం స్వేదనం చేయించుకున్నట్టయితే చాలా మటుకు రిలీఫ్ వస్తుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నా పేరు పివి ధనంజయ్ అండి. చెప్పండి. నా వయసు 65. ఓకే అండి. గత 10 ఏళ్ళుగా నాకు మొక్కల అరుగుదల చాలా ఉందండి. ఓకే అండి. హార్ట్ ప్రాబ్లం, హార్ట్ స్మాల్ స్టంట్ వల్ల 3 సార్లు పోస్ట్ పోన్ చేశారు. ఓకే అండి. చాలా ఒక 10 నిమిషాలు నడవలేకపోతున్నాను. రైట్ అండి. ఎందుకో అంతా ఇంతకుముందు 2006లో మేజర్ ఆపరేషన్ నడుములు వెన్నెముకలో. ఓకే అండి. ఇప్పుడు 3 years నుంచి సర్వికల్ ప్రాబ్లం చాలా ఉంది. చేతులు తిమ్ముర్లు, కాళ్ళు బాగా, నడుములు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఓకే అండి. 70% బెడ్ రెస్ట్ లో ఉంటున్నాను నేను. రైట్ అండి. కనుక ఈ కీళ్ళ నొప్పులు శాశ్వత పరిష్కారం ఏమైనా ఉందా మీ దగ్గర?
ఒకటండి డీజనరేటివ్ చేంజెస్ అయిన తర్వాత శాశ్వత పరిష్కారం అనేది చాలా మటుకు అరుదుగా చూస్తుంటాము. ఒకటి 60 to 80% వరకు అయితే రిలీఫ్ ఉంటుంది. అండ్ అగైన్ లోకలైజ్డ్ పెయిన్ కానివ్వండి, లేకపోతే పొడవడం కానివ్వండి, అది చాలా మటుకు తగ్గుతుంది. ఒకటి ఏజ్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. 65 years అంటున్నారు, కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది. రెగ్యులర్ ఈ వాట్ వి కాల్డ్ స్నేహనం స్వేదనం కానివ్వండి, మాత్రా బస్తీ అండ్ అగైన్ కటి బస్తీ మీకు ఇచ్చినట్టయితే దేర్ మైట్ బి ఏ ఛాన్సెస్ ఆఫ్ ఇంప్రూవింగ్, మీ కండిషన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అగైన్ లేచి నించుని మీ పనులు మీరు చేసుకునే ఛాన్సెస్ చాలా మటుకు ఉంటాయి. ఒకటి మీ రిపోర్ట్స్ తీసుకొని దగ్గరున్న ఆయుర్వేదిక్ డాక్టర్ని కానివ్వండి, లేకపోతే పంచకర్మ స్పెషలిస్ట్ ఆర్ స్టార్ ఆయుర్వేదిక్ తీసుకున్నట్టయితే అక్కడ మీకు కండిషన్ని చూసుకొని అక్కడ ఏ ప్రొసీజర్ పంచకర్మ చేయాలా ఆర్ఎల్స్ సింపుల్ మోకాల నొప్పులకు ఈ చూర్ణపిండ స్వేదనం కానివ్వండి, లేకపోతే షష్టికశాలి పిండ స్వేదనం చేసి అక్కడ లోకలైజ్డ్ పెయిన్ని తగ్గించాలా అనేది చూసుకొని ఆ కండిషన్ని బట్టి మన ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఓకే, దుబాయ్ నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 చరణ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో చరణ్ గారు. ఇది మజిల్స్ పైన బ్యాక్ సైడ్ లో ఇది మన కురుపు లాగా అవుతుంది. ఓకే అండి. హలో, ఇది దేనికోసం అన్నట్టు? ఇది ఏమవుతుందండి, ఇంకోసారి కరెక్ట్గా చెప్పండి. మజిల్స్ పైన ఇది బ్యాక్ సైడ్ లో ఇది కురుపు లాగా అవుతుంది అన్నట్టు. ఇది కాళ్ళకి కానీ ఈ మజిల్స్ పైన బ్యాక్ సైడ్ లో. ఓకే అండి. పస్ ఏమైనా ఉంటుందా? పస్ కారుతుందా? చీమ ఏమైనా కారుతుందా? ఏం లేదు, అదేం లేదు. అంటే నార్మల్ గా ఏర్పడకుండా నార్మల్ గా కురుపులాగా అవుతుంది. ఓకే అండి. ఓన్లీ కాళ్ళ ఇండియాకి వెళ్ళి వచ్చినప్పుడు మళ్ళీ 2 months అవుతుంది. వాటర్ వల్ల ప్రాబ్లం లేకపోతే దేనికోసం అన్నట్టు. ఓకే అండి. మీరు ఏం పని చేస్తుంటారు? ఎక్కువసేపు నించుంటారా? ఏం లేదు, ఆఫీస్ లోనే వస్తాయి. ఆఫీస్ వరకు ఓన్లీ కాళ్ళ వరకే కురుపులు ఉంటాయా అండి? ఓన్లీ మజిల్స్ బ్యాక్ సైడ్ లోనే, మళ్ళీ ఫ్రంట్ సైడ్ చేతుల పైన ఎక్కడ కట్టలేదు. ఓన్లీ మజిల్స్ బ్యాక్ సైడ్ లోనే. ఓకే అండి. మీకు ఒకటి దెర్ విల్ బి బ్లడ్ ప్యూరిఫై కాకుండా వల్ల కూడా అలా కురుపులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అగైన్ పర్సనల్ హైజీన్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అగైన్ అన్లెస్ అండ్ అంటిల్ ఈ స్కిన్ డిసీజెస్ని ఒక బై నేకెడ్ ఐన్స్ అంటే కళ్ళతో చూసేంత వరకు మనము డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కానివ్వండి, పర్టికులర్ డయాగ్నోసిస్ అనేది చెప్పలేము. ఒకటి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని కానివ్వండి, లేకపోతే స్టార్ హోమియోపతికి ఆర్ఎల్ స్టార్ ఆయుర్వేదిక్కి చూయించుకున్నట్టయితే డెఫినెట్గా ట్రీట్మెంట్ అనేది చెప్తాము. దాంతోపాటు ఒకటి ఎవ్రీడే మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళు ఎవ్రీడే తాగండి. దాంతోపాటు నీమ్ పౌడర్ దొరికినట్టయితే ఎవ్రీడే మార్నింగ్ 1 glass ఆఫ్ వామ్ వాటర్లో నీమ్ పౌడర్ కలుపుకొని తాగినట్టయితే ఇఫ్ ఎట్ ఆల్ బ్లడ్ ప్యూరిఫికేషన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అది చాలా మటుకు సాల్వ్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఆరోగ్యవర్ధిని బట్టి అనే క్యాప్సూల్స్ మార్నింగ్ 2 and afternoon 2 తీసుకున్నట్టయితే చాలా మటుకు యూస్ ఉంటుందండి. డాక్టర్ గారు, లంబార్ స్పాండిలైటిస్ వచ్చినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? లంబార్ స్పాండిలైటిస్ వచ్చినప్పుడు ఒకటి జనరలైజ్డ్ లో బ్యాక్ పెయిన్ ఉంటుంది. దాంతోపాటు ఈ 2 కాళ్ళకి ఇఫ్ అట్ ఆల్ అగ్రివేటెడ్ కండిషన్స్ లేకపోతే క్రానిక్ కండిషన్స్లో ఉన్నట్టయితే దెల్ విల్ రేడియేటింగ్ పెయిన్ టు ద బోత్ లెగ్స్ ఉంటుంది. 2 కాళ్ళు లాగడం కానివ్వండి, ఎక్కువసేపు కూర్చుంటే తిమ్మిర్లు ఎక్కడము, లేకపోతే ఎక్కువసేపు నించున్నప్పుడు తిమ్మిర్లు ఎక్కడము. అండ్ అగైన్ బ్యాక్ అనేది పోస్చర్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ అగైన్ నడక దాంట్లో కూడా చాలా మటుకు మనము డిఫరెన్స్ అనేది చూడవచ్చు. ఇవి మనం జనరల్ సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి. అండ్ ఇఫ్ ఆల్ అగ్రివేటెడ్ అంటే ఇప్పుడు క్రానిక్ కండిషన్స్లో ఉన్నట్టయితే మనకు బౌల్ బ్లాడర్ మూవ్మెంట్లో మనకు కంట్రోల్ లేకపోవడం, అండ్ అగైన్ చాలా మటుకు నొప్పి రావడం, అండ్ అగైన్ కొంచెంసేపు కూర్చున్నా కూడా తిమ్మిర్లు ఎక్కడం, ఓన్లీ లయింగ్ పొజిషన్లో ఉన్నప్పుడే వాళ్ళకు సోకాల్డ్ పేషెంట్స్కి రిలీఫ్ ఉండడం అనేది మనం జనరల్గా లంబార్ స్పాండిలోసిస్లో చూస్తుంటామండి. ఓకే, ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 నమస్తే అండి, రవి గారు. మేడం నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. సార్ డాక్టర్ గారు కాల్ చేస్తాను. చెప్పండి రవి గారు. సార్ నమస్తే సార్. నమస్కారం. అయితే ఒకటి మాకు రొమటైడ్ ఆర్థరైటిస్ అని ఉంది సార్. ఓకే అండి. అది ఆల్మోస్ట్ 6-7 years నుంచి ఉంది సార్. 6.5 years నుంచి ఉంది. రైట్ అండి. దానివల్ల కీళ్ళ నొప్పులు అనేది బాగా హెవీగా ఉంటుంది సార్. అంటే హోమియోపతి వాడుతున్నాం సార్ ప్రస్తుతానికి, బట్ కొంచెం రిలీఫ్ అనేది తక్కువ ఉంది. ఓకే అండి. అది నా ఆయుర్వేదంలో ఏమైనా మంచి చికిత్స ఉంటుందా? కాన్సెప్ట్ అండ్ డెఫినెట్గా ఉంటుందండి. ఉదయం పూట ఎక్కువగా ఉంటుందా, చలికాలంలో ఎక్కువగా ఉంటుందా అండి? రైట్.
అండ్ ఈ సోకాల్డ్ రుమటైడ్ ఆర్థరైటిస్లో ఉదయం పూట ఎక్కువగా ఈ కీళ్ళ నొప్పులు అనేది చూస్తుంటాం. అండ్ అగైన్ ఇఫ్ అట్ ఆల్ క్రానిక్ కండిషన్స్లో చూసుకున్నట్టయితే దేర్ విల్ డిఫార్మిటీ ఆఫ్ జాయింట్స్ ఉంటుంది. అండ్ దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. ఇఫ్ అట్ ఆల్ ఓన్లీ సింపుల్ రుమటైడ్ ఆర్థరైటిస్ అయినట్టయితే నార్మల్ చూర్ణపిండ స్వేదనం అండ్ అగైన్ సింపుల్ ఆమ కండిషన్ని మనము తీసేసినట్టయితే డెఫినెట్గా పెయిన్ అనేది తగ్గుతుంది. కాలర్ ప్రకారం ఒకటి రుమాకామ్ క్యాప్సూల్స్ మార్నింగ్ అండ్ నైట్ ఒక్కొక్కటి క్యాప్సూల్ ఫర్ 2 months వాడినట్టయితే డెఫినెట్గా రిలీఫ్ ఉంటుంది. దాంతోపాటు వారానికి ఒకసారైనా ఎర్లీ మార్నింగ్ 6 o'clock 1 teaspoon ఆఫ్ ఆముదం అంటే క్యాస్టర్ ఆయిల్ తీసుకున్నట్టయితే చాలా మటుకు రిలీఫ్ వస్తుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, శ్రీనివాస్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నాది డిక్స్ ప్రాబ్లం వచ్చింది మేడం. డిక్స్ కాడ నొప్పి అవుతుంది మేడం, ఓకే ఒక నెల నుంచి అండి. ఓకే అండి, అవునండి. ఏమేమవుతుందండి ప్రాబ్లం అంటే ఏమవుతుంది? రెండు ఓన్లీ కాల్ ఆగింది సార్ ఫస్ట్. ఓకే, అది నేను చూపించుకున్నాను హైదరాబాద్ లో. కొద్దిగా ఇంకా డిస్క్ కింద ఇక్కడ పిర్రక నొప్పి వస్తుంది సార్. ఓకే అండి, రెండు కాళ్ళకు నొప్పి ఉంటుందా? ఒక్కలే సార్, రైట్ లెగ్. రైట్ లెగ్ ఉంటుంది. ఎంతసేపు నుంచి ఉంటే మీకు నొప్పి ఉంటుందండి? ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఉంటే నడిచినా వస్తుంది సార్ అది. ఓకే అండి, మోషన్స్ ఫ్రీ ఉంటుందా? మోషన్ ఫ్రీగా అవుతుంది సార్. ఒకసారి మార్నింగ్ మోషన్స్కి వెళ్ళిన తర్వాత నొప్పి అనేది చాలా మటుకు తగ్గుతుందా అండి? మోషన్కి వెళ్ళాక ఏమంతే మామూలు నార్మల్ నడుస్తుంటే నొప్పి ఎక్కువ వస్తుంది సార్. పడుకున్నా కూర్చున్నా ఏమి ఉండలేదు సార్. ఓన్లీ నడిచినప్పుడు ఎక్కువగా ఉంటుందా అండి? నడుస్తుంటే నడనొస్తలేదు సార్ అసలు. రైట్ అండి, ఒకటి మైట్ బి సర్వైకల్ సియాటిక్ నర్వ్ కంప్రెషన్ ఉంటుంది. అందుకే సో కాల్డ్ ఓన్లీ రైట్ లెగ్కి అంటే పర్టిక్యులర్ పార్ట్ ఆఫ్ ద లెగ్కే మాత్రం చాలా నొప్పిగా ఉంటుంది. అది దట్ మైట్ బి అ కండిషన్. అండ్ అగైన్ లేకపోతే సింపుల్ డీజనరేటివ్ చేంజెస్ ఉంటుంది. ఒకటి అశ్వగంధ క్యాప్సూల్స్ కానివ్వండి, పౌడర్ 1 teaspoon మార్నింగ్ అండ్ నైట్ విత్ మిల్క్ తీసుకోవాలి. దాంతోపాటు త్రయోదశంగ గుగ్గులు అనే టాబ్లెట్స్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ టు నైట్ టు తీసుకున్నట్టయితే చాలా మటుకు రిలీఫ్ వస్తుంది. సో డాక్టర్, ఈ డిస్క్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఎదర్ డిస్క్ హర్నియేషన్ కానివ్వండి, డిస్క్ బల్జ్ కానివ్వండి, స్పాండిలైటిస్ కానివ్వండి, సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే పంచకర్మ ట్రీట్మెంట్ ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి అదే సజెస్ట్ చేస్తారా, లేదంటే త్రూ మెడికేషన్ తగ్గుతుందంటారా? డిపెండింగ్ అపాన్ ద ఆన్సెట్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇఫ్ అట్ ఆల్ అక్యూట్ ఆన్సెట్ ఉంది అంటే రీసెట్ ఆన్సెట్ ఉందంటే సింపుల్ బై ఓరల్ మెడిసిన్ ఇచ్చి దాన్ని చాలా మటుకు తగ్గించవచ్చు. ఇఫ్ అట్ ఆల్ క్రానిక్ కండిషన్స్ ఉంది అండ్ అగైన్ దాంతోపాటు డీజనరేటివ్ చేంజెస్ ఉన్నాయి అని కండిషన్స్లో వచ్చినట్టయితే దానికి మనం ఓరల్తో మెడికేషన్స్తో పాటు ఈవెన్ పంచకర్మ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం అనేది చాలా మటుకు మ్యాండేటరీ అవుతుంది. ఇఫ్ అట్ ఆల్ సింపుల్ డీజనరేషన్ ఆఫ్ టిష్యూస్ కానివ్వండి, వర్టిబ్రల్స్ కానివ్వండి అయితే దానికి మళ్ళీ పర్టిక్యులర్ పంచకర్మ ట్రీట్మెంట్ ఉంటుంది. షష్టికశాలి పిండ స్వేదనం అనేది దాన్ని ఇచ్చినట్టయితే చాలా మటుకు బోన్స్ని స్ట్రెంథనింగ్ చేస్తుంది. దాంతోపాటు డిజనరేటివ్ చేంజెస్ని చాలా మటుకు సో కాల్డ్ స్టేజెస్లోనే ఆపే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా సింపుల్ డిస్క్ బల్జ్ ఉంది, హర్నియేషన్ ఉంది అండ్ అగైన్ ఇండెంటేషన్ ఆఫ్ నర్వ్ ఉంది, లేకపోతే థీకల్ శాక్ ఉంది అండ్ అగైన్ సింపుల్ డిస్క్ బల్జ్ ఉన్నట్టయితే అక్కడ సో కాల్డ్ లోకలైజ్డ్ కటిబస్తి కానివ్వండి, లేకపోతే సర్వైకల్ రీజన్లో గ్రీవబస్తి అండ్ అగైన్ సింపుల్ అభ్యంగనం అండ్ అగైన్ స్వేదనం చేసినా కూడా మజిల్ క్యాచ్ ఉంటే మజిల్ క్యాచ్ రిలీవ్ అవుతుంది అండ్ అగైన్ లోకలైజ్డ్ పెయిన్ అనేది చాలా మటుకు తగ్గుతుంది. ఇఫ్ అట్ ఆల్ చాలా క్రానిక్ కండిషన్స్లో ఉన్నట్టయితే మాత్రబస్తి ఇచ్చి దాన్ని పెయిన్ని సబ్సైడ్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, లత గారు. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నా ఏజ్ వచ్చేసి 35 years మేడం. ఓకే, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో లత గారు, చెప్పండి. మేడం, నా ఏజ్ వచ్చి 34, వెయిట్ వచ్చి 87 ఉన్నాము. ఓకే అండి, ఏజ్ని బట్టి నేను నడవలేకపోతాను, కాస్త నిల్చున్నా కూడా బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది, కీళ్ళ నొప్పులు వస్తాయి. ఓకే అండి, దానివల్ల అసలు బ్యాక్ పెయిన్ అయితే విపరీతంగా ఉంటుంది. రైట్ అండి. మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉందా అండి? టెస్ట్ చేయించాము, ఏమీ లేదన్నారు. రైట్ అండి, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఏమీ లేదు కదా? ఏమీ లేదు. సరే అండి, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఒబేసిటీ ఉందా అండి? చేయించాను. ఒకటండి, సోకాల్డ్ మీరు 87 వెయిట్ అనేది చాలా మటుకు తగ్గించుకున్నట్లయితే అట్లీస్ట్ ఒక 80 or 75కి తీసుకుని వచ్చినట్టయితే చాలా మటుకు బ్యాక్ పెయిన్ అనేది చాలా మటుకు పోతుంది అండ్ ఎస్ఓబి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ కొంచెంసేపు నడిచినా కూడా ఆయాసం అనేది రావడం అనేది ఇవన్నీ మనము చాలా మటుకు తగ్గించవచ్చు. మెయిన్ థింగ్ మీది ఒబేసిటీ కారణం అండి, మీకు కీళ్ళ నొప్పులు రావడానికి అండ్ అగైన్ బ్యాక్ పెయిన్ రావడానికి ఓన్లీ ద ఒబేసిటీ ఈస్ ద రీజన్. అందుకు ఉద్వర్తనం అనేది ట్రీట్మెంట్ ఉంటుంది. అది ఒక 21 days to 35 days అది ట్రీట్మెంట్
ట్రీట్మెంట్ చేయించుకున్నట్టయితే చాలా మటుకు వెయిట్ తగ్గుతారు. దాంతోపాటు నాట్ ఓన్లీ థెరపీ నుండే కాదు, ఈవెన్ మనము డే అండ్ డే అవుట్ ఆఫ్ లైఫ్లో మనము ఈ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేది చాలా మటుకు పాటించినట్టయితే వెయిట్ లాస్ అయ్యి అండ్ అగైన్ నొప్పులు కూడా చాలా మటుకు తగ్గుతాయండి. ఓకే, ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, నమస్తే. చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో హలో, చెప్పండి మహేష్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. సార్ నా పేరు మహేష్ అండి. చెప్పండి సార్ నాకు 25 years ఉంటాయి సార్. ఓకే, నాకు బ్యాక్ పెయిన్ ఉంది సార్, 4 years ఉంటుంది. రైట్ అండి. లంబర్ కొట్టిద్దే మన డిస్క్లు ఉంటాయి కదా సార్, డిస్క్ నుంచి పెయిన్ వస్తుంది మనం కొంచెం. రైట్, ఓకే అండి. అయితే మనం ఆర్థోపెడిక్ దగ్గర చూపించాం సార్. ఓకే అండి. ప్రాబ్లం ఏం లేదని చెప్పారు, మెడిసిన్ రాశారు మామూలు. రైట్ అండి. ఏం పని చేస్తుంటారు మహేష్ గారు? సార్ ఏం పని చేస్తుంటారు? స్టూడెంట్ సార్. రైట్ అండి. బైక్ రైడింగ్ ఏమైనా ఉంటుందా ఎక్కువ? లేదు సార్. ఏం లేదు. అంటే ఎప్పుడు పెయిన్ ఎక్కువగా ఉంటుంది? యాక్చువల్గా అయితే మామూలుగా మనం ఎక్కువసేపు అంటే బెండ్ అయినా వంగబడినా కానీ, అంటే ఎక్కువసేపు నిలబడ్డా కానీ, రైట్ అండి. ఎక్కువసేపు కూర్చున్నా కానీ పెయిన్ ఉంటుంది సార్. ఎక్కువసేపు సార్. ఓకే అండి. స్టెప్ బై స్టెప్ లేవాల్సి వస్తుంది, నిలవాల్సి వస్తుంది చూడండి. ఓకే అండి. ఉదయం పూట ఎక్కువగా ఉంటుందా? సార్ పెయిన్ ఎక్కువనే ఉంటుంది సార్. రైట్ అండి. ఒకటి మీకు పోస్చరల్ డిఫెక్ట్స్ అనేది చాలా మటుకు ఉంది, దానివల్ల కూడా పెయిన్ వస్తుంది. అండ్ మ్యాట్రసెస్ అనేది సాఫ్ట్ మ్యాట్రసెస్ కొంచెం స్లైట్ హార్డ్గా ఉండాలి, అలాంటి మ్యాట్రసెస్ యూజ్ చేయాలి. దాంతోపాటు సింపుల్ బ్యాక్ స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ అండ్ అగైన్ మీకు చెప్పిన కండిషన్ని బట్టి చూసుకున్నట్టయితే ఇట్స్ అండ్ మజిల్ స్పాజమ్స్ అండి, దానివల్ల కూడా పెయిన్ ఉంటుంది. అండ్ ఆ పెయిన్ వల్ల పోస్చరల్ డిఫెక్ట్ అనేది వస్తుంది. ఇక్కడ సింపుల్ అభ్యంగనం ఫర్ 7 days అండ్ అగైన్ ఫర్ ఈ స్వేదనం చేయించుకున్నట్టయితే చాలా మటుకు రిలీఫ్ ఉంటుంది. అలా కాకుండా సింపుల్ ఈ లంబాటోన్ అనే క్యాప్సూల్ మార్నింగ్ 2 అండ్ ఈవినింగ్ 2 వేసుకున్నట్టయితే చాలా మటుకు పెయిన్ రిలీవ్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో. హలో, చెప్పండి. మేము జేపేట నుంచి మాట్లాడుతున్నాము. ఓకే అండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మోకాళ్ళ నొప్పులండి, అది 10 సంవత్సరాల నుంచి ఉన్నది. రైట్ అండి. ఏమవుతుందండి? ఇది నడవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఏదన్నా ట్రీట్మెంట్ ఉందా మీ దగ్గర? రైట్ అండి. మీ ఏజ్ ఎంత అండి శివకుమార్ గారు? మాది 52 సంవత్సరాలు అండి. రైట్ అండి. ఎక్కువసేపు నించుంటే పెయిన్ వస్తుందా? ఎక్కువ సేపు అది బట్టలు కూడా టైలర్ పని చేస్తానండి నేను. రైట్ అండి. అదే నడవాలంటే అయితే మెట్లు ఎక్కాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. వాప్ ఏమైనా ఉంటుందా అండి మోకాలలో? వాపు ఏం లేదండి. రైట్. నడుస్తుంటే శబ్దాలు ఏమైనా వస్తుంటుందా? ఒక్కొక్కసారి ఇట్లా అంటే కాలుకి కింద మీద అంటుంటే కిట్కిట అంటుంటుంది ఒక్కొక్కసారి. రైట్ అండి. మీది ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్ అండి, దాంతోపాటు మైల్డ్ డీజనరేషన్ చేంజెస్ వస్తున్నాయి, అలా అందుకని మీకు సోకాల్డ్ పెయిన్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ కొంచెం ఈ ఎక్సర్సైజెస్ చేయండి, నీ బెండ్ చేయడం కానివ్వండి, లేపడం కానివ్వండి, ఇలాంటి ఎక్సర్సైజెస్. అండ్ అగైన్ నీ సాక్స్ వేసుకున్నట్టయితే చాలా మటుకు రిలీఫ్ ఉంటుంది. దాంతోపాటు ఈ అశ్వగంధ క్యాప్సూల్స్ డైలీ వాడుకున్నట్టయితే చాలా మటుకు రిలీఫ్ ఉంటుంది. అండ్ అగైన్ పాలు అనేది చాలా ఇంపార్టెంట్, కాల్షియం సప్లిమెంట్ ఉంటుంది. మార్నింగ్ 1 glass, ఈవినింగ్ 1 glass పాలు తాగండి. అండ్ అగైన్ సపోటా పండ్లు కానివ్వండి, అండ్ అగైన్ నువ్వుల బెల్లం కలిపిన పట్టీలు మార్నింగ్ ఒక 2 తిన్నట్టయితే చాలా మటుకు రిలీవ్ ఉంటుంది. ఇవి చేసినా కూడా తగ్గకపోతే సోకాల్డ్ చూర్ణపిండ స్వేదనం చేయించుకున్నట్టయితే చాలా మటుకు రిలీఫ్ వస్తుందండి. డాక్టర్ గారు, ఈ జాయింట్ పెయిన్స్ అనేది మెయిన్గా కార్టిలేజ్ డీజనరేషన్ వల్ల అవుతుందని తెలుసు, కానీ ఒకప్పుడు 65 years 60+ ఉన్న వాళ్ళలో ఈ జాయింట్ పెయిన్స్ చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు బిలో 40 years బిలో 30 years వాళ్ళలో కూడా ఈ జాయింట్ పెయిన్స్ అని చూస్తున్నాం. అంత చిన్న వయసులో కార్టిలేజ్ ఎందుకు డీజనరేట్ అవుతుంది అనేసి? ఇట్స్ ఓన్లీ డ్యూ టు ద మనము పోషక పదార్థాలు చాలా మటుకు మనకు బాడీకి అందకపోవడం వల్ల వన్ ఆఫ్ ద రీజన్స్ ఉంటుందండి. అండ్ అగైన్ ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ మన జాయింట్స్ కానివ్వండి, లేకపోతే ఎక్సెసివ్ స్ట్రెయిన్ అవ్వడం, దీనివల్ల కూడా ఆ కార్టిలేజ్ అరగడం కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్లమేషన్ అవ్వడం అనేది మనం తరచూ చూస్తుంటాము, దానివల్ల కూడా వస్తుంది. అండ్ అగైన్ దాంతోపాటు సమ్ హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా ఈ సోకాల్డ్ చేంజెస్ అనేది మనం తరచుగా చూస్తుంటాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నాకు రైట్ సైడ్ మెడ దగ్గర నొప్పి ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి. ఓకే అండి. ఎడితే ఎంఆర్ఐ తీసి సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది చెప్పారండి. ఓకే అండి. ఓకే అండి. రెండు ఏ సైడ్ ఎక్కువగా ఉంటుందండి? రైట్ సైడ్ అండి. నైట్ పండుకున్నప్పుడు చెయ్యి అంతా గుంజుతున్నట్టుండి నిద్ర పట్టదండి. ఓకే అండి. ఉదయం పూట కూడా ఎక్కువగా ఉంటుందా అండి? ఉదయం తక్కువ అండి, రాత్రి పండుకునేటప్పుడు ఎక్కువ ఉంటుందండి. లాగడం ఎక్కువగా ఉంటుందా?
లాగటం అండి, నరాలు గుంజినట్టుగా ఉంటుంది. నిద్ర లేదండి ఇది గత 1 month నుంచి దగ్గర దగ్గర. ఓకే అండి, ఇది క్లాసికల్ సర్వైకల్ స్పాండిలోసిస్ సిమ్టమ్స్ ఉన్నాయండి. ఒకటి మీరు సర్వైకల్ గ్రీవాబస్తి అండ్ అగైన్ సింపుల్ అభ్యంగనం చేయించుకోండి దగ్గరున్న ఎనీ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర. అలా చేసుకున్నట్టు ఒక 7 to 14 days చేయించుకున్నట్టయితే చాలా మటుకు రిలీఫ్ వస్తుంది. దాంతోపాటు ఈ బ్రామివటి అండ్ అగైన్ సర్విలాన్ క్యాప్సూల్ అనేది క్యాప్సూల్స్ని మార్నింగ్ టు అండ్ ఈవినింగ్ టు యూస్ చేసుకున్నట్టయితే చాలా మటుకు రిలీఫ్ ఉంటుంది. ఇవి అండ్ దాంతోపాటు నార్మల్ నెక్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేసినట్టయితే చాలా మటుకు రిలీఫ్ వస్తుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో మేడం. నమస్తే అండి. మేడం ఇది నాకు బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది మేడం. ఓకే, బాగా మోకాళ్ళ నొప్పి కూడా వస్తుంది మేడం. ఓకే అండి, ఎప్పటి నుండి బ్యాక్ పెయిన్ ఉందండి? సార్ ఇది ఒక 7 నెలలు అవుతుంది సార్. నేను ఆటో నడుపుతా, ఆటో డ్రైవర్. ఓకే అండి, ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? కంటిన్యూ ఉంటుంది సార్. ఉదయం లెట్రిన్ గురించి కూడా మోకాలు బాగా తిమ్మిరెక్కుతున్నాయి. రైట్ అండి, ఇది క్లాసికల్ అండి, ఇది లంబార్ స్పాండిలోసిస్ అండి. దానివల్ల కూడా ఈ కూర్చోవడం వల్ల మోకాలు పట్టేయడం కానివ్వండి, లేకపోతే కాళ్ళు పట్టేసుకోవడం అండ్ అగైన్ నమ్నెస్ ఉండడం, ఇవన్నీ లంబార్ స్పాండిలోసిస్ సైన్ అండ్ సిమ్టమ్స్ అండి. ఒకటి చాలా మటుకు మీరు మార్నింగ్ నుండి నైట్ వరకు పనిచేస్తుంటారు కాబట్టి రెస్ట్ ఉండదు. ఒక 4 to 5 days ఓన్లీ రెస్ట్ తీసుకోండి. దాంతోపాటు సింపుల్ నువ్వుల నూనెతోని మసాజ్ చేయించుకొని అండ్ రాళ్ళుప్పుతో కాపడం పెట్టించుకున్నట్టయితే చాలా మటుకు రిలీఫ్ వస్తుంది. అండ్ దాంతోపాటు యోగరాజ్ గూగుల్ అనే క్యాప్సూల్స్ మార్నింగ్ టు అండ్ నైట్ టు ఒక కంటిన్యూస్గా ఒక 2 months వాడుకున్నట్టయితే చాలా మటుకు రిలీఫ్ వస్తుంది. సో జాయింట్ పెయిన్స్కి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఆయుర్వేదిక్లో? జాయింట్ పెయిన్కి సంబంధించినట్టయితే ఒకటి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఉంటే దానికి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ తగ్గించుకోవడానికి కొన్ని గూగుల్ ప్రిపరేషన్స్ ఉంటాయి, అవి తీసుకోవడం. అండ్ అగైన్ కొన్ని ఈ వాతాహార ద్రవ్యాలు కానివ్వండి, వాతాహార కషాయాలు కానివ్వండి తీసుకున్నట్టయితే చాలా మటుకు పెయిన్స్ అనేది తగ్గుతుంది. అండ్ అగైన్ డీజనరేటివ్ చేంజెస్లో అక్కడ కాల్షియం కార్టిలేజెస్ ఇంప్రూవ్ అవ్వడానికి అశ్వగంధ చూర్ణం కానివ్వండి, లేకపోతే శతావరి అండ్ ఎస్టీ మధు చూర్ణాలు, ఇలాంటి కొన్ని చూర్ణాస్ని మనము విత్ మిల్క్ అండ్ అగైన్ అనుపానం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. విత్ మిల్క్ అండ్ అగైన్ విత్ హనీ అనేది పేషెంట్ని బట్టి మనం డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు కొన్ని ఫుడ్ రెస్ట్రిక్షన్స్ని మనం చాలా మటుకు పాటించుకున్నట్టయితే చాలా మటుకు యూస్ఫుల్ ఉంటుందండి. సో ఇలాంటి పెయిన్స్, డిస్క్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, జాయింట్ పెయిన్స్ కానివ్వండి రాకుండా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? రాకుండా అది ఒకటి ఎర్లీ ఏజెస్లో అండ్ ఐ మీన్ ఏజ్ మన పరంగా ఉన్నట్టయితే ఒకటి 30 to విత్ ఇన్ ద 35 ఏజ్ అని కానీ 40 years ఏజ్ ఉన్నట్టయితే ఒకటి సింపుల్ ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజెస్, అంటే మనకు సెడెంటరీ లైఫ్ హ్యాబిట్ ఉంటుంది, అది కాకుండా కొంచెం ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, లేకపోతే సింపుల్ ఎక్స్పోజర్ టు సన్ ఉండడం కానివ్వండి, ఇది చేసినట్టయితే చాలా మటుకు బాడీ యాక్టివేట్ అవుతుంది. అండ్ అగైన్ క్లయింట్స్ కూడా సో కాల్డ్ నార్మల్ వేన బిహేవ్ చేస్తుంటాయి. అండ్ అగైన్ ఈ కార్టిలేజెస్ చేంజెస్ కానివ్వండి, డీజనరేటివ్ చేంజెస్ అండ్ అగైన్ స్పాండిలోసిస్ కండిషన్ అబౌవ్ 50 years వచ్చిన వాళ్ళకైతే సింపుల్ రెస్ట్రిక్టెడ్ మూమెంట్లో అండ్ సింపుల్ రెస్ట్లో ఉన్నట్టయితే చాలా మటుకు నొప్పి అనేది మనం చాలా వరకు అవాయిడ్ చేయొచ్చండి. సో డైట్ పరంగా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? అంటే డైట్లో అంటే ఇప్పుడు కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాలంటారా, ఏ విధంగా తీసుకోవాలంటారు? డైట్ పరంగా తీసుకున్నట్టయితే ఒకటి ఈ డీజనరేటివ్ చేంజెస్లో కాల్షియం రిచ్ ఫుడ్స్ ఉంటుంది. దాంతోపాటు ఈ విటమిన్ డికి సప్లిమెంట్స్ కానివ్వండి, లేకపోతే సింపుల్ ఆకలి పెరిగే తత్వాన్ని కల ఆహారాన్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. లైక్ ఈ క్యారెట్స్ కానివ్వండి, లేకపోతే సపోటా కానివ్వండి. పాలు అనేది చాలా మటుకు చాలా ఒకటి అభావం ఉంది, లైక్ పాలు తాగితే వెయిట్ పెరుగుతారు అనేది, అలా ఏం లేదు. కాల్షియం రిచ్ సప్లిమెంట్ అండి, అది తీసుకోవాలి. అండ్ అగైన్ కాడ్ లివర్ ఆయిల్స్ చాలా మటుకు తీసుకున్నట్టయితే మనకు కాల్షియం అనేది చాలా మటుకు అందుతుందండి. సో ఓవరాల్గా జాయింట్ పెయిన్స్ ప్లస్ డిస్క్ ప్రాబ్లమ్స్కి సంబంధించి మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ వై6 న్యూస్.